ఏదైనా ఒక గిన్నెలోకి ఒక టీ స్పూన్ వరకు సర్ఫ్‌ని తీసుకుందామండి. మీరు ఏ సర్ఫ్ తీసుకున్నా పర్వాలేదు. అందులో కాస్త వాటర్ వేసుకొని మొత్తం ఆ సర్ఫ్ అంతా డిజాల్వ్ అయ్యేలాగా కలుపుకోవాలి. చిన్న టెక్నిక్ యూజ్ చేసి ఈ సర్ఫ్ వాటర్‌తో మనం వాషింగ్ మిషన్‌లో ఉన్న ఆ రబ్బర్ బ్యాండ్‌ని క్లీన్ చేసుకోవచ్చు. మనం వాషింగ్ మిషన్ తరచుగా వేసుకున్నప్పుడు అట్‌లీస్ట్ మంత్‌కి 2 సార్లన్నా ఈ వాషింగ్ మిషన్ బ్యాండ్ ఆ రబ్బర్ బ్యాండ్‌ని మనం క్లీన్ చేసుకోవాలి. సో, ఆ రబ్బర్ బ్యాండ్‌ని ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్‌ని సర్ఫ్ వాటర్‌లో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ సర్ఫ్ వాటర్‌లో ముంచి కంప్లీట్‌గా తడిచేలాగా ముంచి తర్వాత ఎక్సెస్ వాటర్‌ని మొత్తం పిండేసుకొని ఇప్పుడు ఈ క్లాత్‌ని 4 వేళ్ళకి కంప్లీట్‌గా చుట్టుకోవాలండి. తర్వాత ఆ 4 వేళ్ళని ఆ రబ్బర్ లోపలికి పెట్టి మనం క్లీన్ చేసుకోవడానికి బావుంటుంది. మొత్తం ఆ రబ్బర్ రౌండ్ అంతా మీరు ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. ఆ ఫింగర్స్ అలా లోపలికి పెట్టి మొత్తం ఆ రౌండ్ అంతా అలా తిప్పినట్టయితే గనక చక్కగా ఆ క్లాత్‌తో సహా అందులో ఉన్న మురికంతా వచ్చేస్తుంది. తర్వాత ఈ క్లాత్‌ని మళ్ళీ సర్ఫ్ వాటర్‌లో జాడించుకొని మళ్ళీ తుడుచుకోవాలి. ఆ విధంగా ఒక 3 టైమ్స్ తుడిచాక ఒక పొడి కాటన్ క్లాత్‌తో తుడుచుకుంటే ఆ రబ్బర్ బ్యాండ్ అనేది క్లీన్ అయిపోతుంది. ఈ చిన్న టెక్నిక్‌తో మొత్తం ఆ వాషింగ్ మిషన్ ఆ రబ్బర్ బ్యాండ్ అంతా ఈజీగా క్లీన్ అయిపోతుంది. మంత్‌కి 2 సార్లన్నా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే ఈ వాషింగ్ మిషన్ రబ్బర్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. ఒక 3 టైమ్స్ వరకు మనం నీట్‌గా క్లీన్ చేసుకున్నాక లాస్ట్‌లో కాటన్ పొడిగా ఉన్న క్లాత్‌తో కూడా క్లీన్ చేసుకుంటే ఆ రబ్బర్ బ్యాండ్ అనేది నీట్‌గా క్లీన్ అయిపోతుంది. మన రెండో టిప్ వచ్చేసరికి మంచం మీద దుప్పటి ఏ విధంగా వేసుకోవాలో చూద్దామండి. ముందు పాత దుప్పటిని తీసేసి ఆ పాత దుప్పటితోనే మంచం మొత్తాన్ని ముందు శుభ్రంగా దులుపుకోవాలి. తరువాత పరుపుకున్న కవర్‌ని మొత్తం అంతా టైట్‌గా లాగి ఆ పరుపు కిందకి దోపుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే సాఫ్ట్‌గా ఇంకా నీట్‌గా ఈ కవర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ కవర్ మీద మనం బెడ్‌షీట్ వేసుకుందాం. ముందుగా బెడ్‌షీట్‌ని పరుపు మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కార్నర్స్ ఇంకా ఆ ఎడ్జెస్ మొత్తం మనం నీట్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. కార్నర్స్ మనం నీట్‌గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే బెడ్‌షీట్‌కి ఇంకా పరుపుకే అందం వస్తుందండి. మీరు చూస్తున్న విధంగా ముందు ఆ వెనక భాగాన్ని లోపలికి పెట్టుకొని తర్వాత మనకి కనిపించే ఫ్రంట్ భాగం కూడా నీట్‌గా మీరు చూస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని లోపలికి పెట్టుకోవాలి. ఇదే విధంగా 4 కార్నర్స్ మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాక సైడ్స్ కూడా మనం చాలా నీట్‌గా ఇంకా టైట్‌గా లాగి మనం ఆ పరుపు కిందకి దోపుకోవాలి. మనం బెడ్‌షీట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే మన పరుపు కన్నా కాస్త ఎక్కువ ఉండేలాగే చూసుకొని మెజర్‌మెంట్స్ మనం తీసుకోవాలండి. అప్పుడే బెడ్‌షీట్ ఇలా అందంగా వేసుకోవడం కుదురుతుంది. మన పరుపు ఇంకా బెడ్‌షీట్ ఒకే సైజులో ఉండకూడదు. పరుపు కన్నా బెడ్‌షీట్ ఎప్పుడూ కొంచెం సైజ్ ఎక్కువగానే ఉండాలి. ఈ విధంగా నీట్‌గా వేసుకున్నాక ఇంకా మనం పిల్లోస్ కూడా అరేంజ్ చేసుకుంటే బెడ్ ఇంకా బెడ్‌షీట్ నీట్‌గా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఈ విధంగా బెడ్‌షీట్ వేసుకుంటే తొందరగా చెరిగిపోకుండా ఉంటుంది. మన మూడో టిప్ వచ్చేసరికి కిటికీలని ఇలాంటి పెయింట్ బ్రష్‌తో గనక దుమ్ము క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా దుమ్ము అనేది ఉట్నే వచ్చేస్తుందండి. ఇలాంటి పెయింట్ బ్రష్ గనక మీ ఇంట్లో ఉంటే అది పాతదైనా పర్వాలేదు. దాంతో మొత్తం కిటికీకున్న దుమ్మంతా ఈజీగా క్లీన్ అయిపోతుంది. విండోస్ కార్నర్స్ ఇంకా తలుపు వెనకాల కూడా కార్నర్ ఉంటుంది కదండీ! ఆ మధ్యలో కూడా ఈ బ్రష్‌తో గనక క్లీన్ చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా ఆ దుమ్ము అనేది వదిలిపోతుంది. ఇలాంటి డస్ట్‌కి సంబంధించినవి క్లీన్ చేసుకునేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మాస్క్ పెట్టుకొని చక్కగా ఇలాంటివన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం దుమ్మంతా ముందు ఒకసారి క్లీన్ చేసేసుకున్నాక తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్‌ని తీసుకొని దాన్ని సర్ఫ్ వాటర్‌లో ముంచి ఆ క్లాత్‌ని మీరు చూస్తున్న విధంగా క్లీన్ చేసుకున్నట్టయితే ఆ క్లాత్‌తో పాటు ఆ లోపల ఉన్న మురికి ఇంకా మట్టి, దుమ్ము ఇలాంటివన్నీ చాలా అంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. సర్ఫ్ వాటర్‌తో ఇలా క్లీన్ చేసుకున్నాక తర్వాత నార్మల్ కాటన్ క్లాత్‌తో డ్రై కాటన్ క్లాత్‌తో గనక మీరు మళ్ళీ క్లీన్ చేసుకున్నట్టయితే ఇంకా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి. మొత్తం కిటికీనంతా ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాక కాసేపు ఆరనివ్వండి గాలిలో. తర్వాత డోర్స్ వేసుకోండి. కిటికీ డోర్లు కూడా ఇదే విధంగా సర్ఫ్ వాటర్‌తో ముందు తర్వాత నార్మల్ వాటర్‌తో ఒకసారి తుడుచుకుంటే కిటికీ డోర్లు ఇంకా విండోస్ కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. అంతేనండి. కిటికీలు ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, వాషింగ్ మిషన్ రబ్బర్ బ్యాండ్‌ని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, పరుపు మీద దుప్పటి ఏ విధంగా అందంగా వేసుకోవాలో ఈ వీడియోలో మనం ఇప్పుడు చూసాము.
ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు మీకు ఇంకా ఏమైనా టిప్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా నేను ట్రై చేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.